వాక్యములో ఫలించాలి. ఆత్మ ఫలము మీరు కలిగి ఉండాలి. ఫలము లేని చెట్టును మన ఇంట్లో ఉంచుకుంటామా? ఉంచుకోం. ఒక జామ చెట్టు పెంచుకుంటున్నామండి, ఒక మామిడికాయ చెట్టు పెంచుకుంటున్నాం, లేదా ఒక పూల మొక్కను మనం పెంచుకుంటున్నాం. ఆ మొక్కను పెంచుకోవడానికి, ఆ చెట్టును పెంచుకోవడానికి గల కారణం ఏంటంటే దాని దగ్గర నుంచి ఏదైనా ఒక ఫలాన్ని మనం కోరుకుంటాం. మంచి ఫలాలు ఇవ్వడానికి మంచి ఎరువు వేస్తాం, దానికి రోజు మట్టి వేస్తాం, దానికి నీరేస్తాం. కారణం ఏంటంటే నీ ఆశ ఏంటంటే మంచి ఫలాన్ని తీసుకుందామని. దేవుని మహిమపరచడం అంటే నువ్వు వాక్యములో ఫలించాలంటే వాక్యము ఏదైతే చెప్పబడుతుందో ఆ వాక్యం వినడమే కాదు, ఆ వాక్యానుసారంగా మనం జీవించడమే దేవుని మహిమపరచడం. మనం ఫలభరితమైనటువంటి జీవితంగా ఉండాలి. మనం ఫలించాలి అంటే మన వేరు లోతుగా తనబడి ఉండాలట. మామూలుగా పై ఏర్లు ఉన్నాయి, అంత ఫలించు. ఎండ్రాగానే ఏమైపోతాయి? ఎండిపోతాయి. ఎందుకంటే దాని యొక్క వేరు ఎక్కడ లేదు? లోతుగా లేదు.